గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో సీటు కోసం ఎన్నో తిప్పలు పడుకుంటూ సీటును సంపాదించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సబ్ సెంటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆహారం విషయంలో ఈ యొక్క నిత్యావసర విషయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. హాస్టల్ సౌకర్యాలు సరిగా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇప్పటికే అధికారులకు మొరపెట్టుకున్నా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తప్ప ఎవరు మాత్రం మా సమస్యను పరిష్కార దిశగా చూస్తలేరని చెప్పి ఇప్పటికే ప్రధానంగా విద్యార్థులుగా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మనం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన ఇందులో పీజీకి సంబంధించి 6 అడ్మిషన్లకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. హాస్టల్లో యొక్క విద్యార్థులు 60 మంది ఉంటారు. వారికి సంబంధించిన సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే అంశంపైన మాట్లాడిన విద్యార్థులను చెప్పండి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీకు? మాకు ముఖ్యంగా ఇక్కడ హాస్టల్కి మెస్ లేదు. మేము అడ్మిషన్ తీసుకున్నప్పుడు హాస్టల్ ఉంది అని మాకు ఆన్లైన్లో చూపించింది. అందుకే ఇది రెగ్యులర్ ఉంది కాబట్టి సెల్ఫ్ ఫినాన్స్కి మేము వేరే యూనివర్సిటీ దగ్గర పైసలు కట్టలేక మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము అడ్మిషన్ తీసుకున్న రోజు హాస్టల్ ఉంది కదా, బిల్డింగ్స్ ఉన్నాయి, హాస్టల్ ఉంది అని చూపిస్తుంది. వాళ్ళని అడిగితే హాస్టల్స్ లేవు, ఏం లేవు, మీకు ఎవరు చెప్పారు అని వాళ్ళు బెదిరించినారు. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఒక 3 మంత్స్కి మార్చ్లో ఇనాగ్రేషన్ అయ్యింది. ఇనాగ్రేషన్ అయిన తర్వాత క్యాటరింగ్ తోటి ఒక 1 మంత్ నడిపించారు హాస్టల్ని. నడిపించిన తర్వాత ఫుడ్ బాగోకపోవడం, ఆల్మోస్ట్ అంటే మాకు చెప్పింది 1 మంత్ దాకా నడిపిస్తాం, తర్వాత మీకు మెస్ వస్తుంది అని చెప్పారు. అది 3 మంత్స్ ఆల్మోస్ట్ ఆగస్ట్ దాకా అదే కంటిన్యూ అయింది. అండ్ ఫుడ్ బాగాలేక కొంతమందికి బాగాలేకపోవడం అట్లా అయిన తర్వాత లాస్ట్కి ఆ క్యాటరింగ్ బంద్ అయిపోయింది. బిల్స్ కట్టలేక కూడా, అంటే పర్ డే 125 పడేది మాకు బిల్లు. దానివల్ల అది కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఆ బిల్స్ కూడా అట్లనే పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అది నిజమో కాదో మాకు ఇంకా క్లారిటీగా తెలియదు. అండ్ క్యాటరింగ్ బంద్ అయిపోయిన తర్వాత మాకు హాలిడేస్ వచ్చినాయి. తర్వాత మేము మళ్ళీ 3rd సెమ్కి వచ్చిన తర్వాత సెల్ఫ్ కుకింగ్ అన్నారు. ఫస్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు, కాకపోతే దానికి స్టాఫ్ లేరు అని అది బంద్ చేపించారు. తర్వాత మళ్ళీ మేము సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలని మేము ఇంటి దగ్గర నుంచి గ్యాస్లు దాన్ని మంత్లీ నింపించుకోవడం, వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి మా పైసలతోటి మేము ఖర్చు పెట్టుకొని మేము ఇక్కడ ఉంటున్నాం. మేము ఇన్ని మనీ ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ ఒక 3000 అవుతున్నాయి మాకు. ఈ 3000 పెడితే ఇంకొక 500లో మాకు బయట హాస్టల్స్ వస్తాయి కదా. మేము ఇదే అడిగితే ఇది ఇంతేనమ్మా, మేము ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అసలు ఇక్కడ హాస్టల్ కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి స్టడీ సర్కిల్ వాళ్ళకి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు, ఆయనతో కూడా ఉండదు అది అని మాట్లాడుతున్నారు. మేము ఇట్లా ఎందుకు ఉంది అని అడిగితే, అండ్ ఇప్పుడు ఉన్న దానికి కూడా మళ్ళీ 100 ఇవ్వాలి పర్ మంత్ ఇప్పుడు రూమ్ రెంట్ లాగా అని మాట్లాడుతున్నారు. వాటర్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, నార్మల్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ బోర్ లేదు, ఆ వాటర్ ట్యాంకర్స్ వచ్చి నింపిపోతాయి. ఆ వాటర్స్ ఎప్పుడు పడితే అప్పుడే మధ్యలో అయిపోతాయి, అర్ధరాత్రి ఆగిపోతాయి వాటర్. మాకు ఏదైనా అర్జెంట్ ఉంటే వాటర్ ఉండవు. అండ్ ఇంకా ఈ గడ్డి, అక్కడ గేట్ లేదు, ఆ గేట్కి సరైన వాచ్మెన్ ఉండరు. ఆ వాచ్మెన్ ఎవరో ఒక అతను అంతకుముందు కేర్ టేకర్ లేక ముందుకు వచ్చి లాక్ వేసుకునేటోడు 7:30కి. ఇప్పుడు కేర్ టేకర్ ఆంటీ ఉంటుంది, ఆమె 6:30కి అట్లా లాక్ వేసుకుంటుంది లోపలికి. ఏదైనా జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఇక్కడ పర్టికులర్ ఒక పర్ఫెక్ట్ వాచ్మెన్ అంటే ఎవరు లేరు మాకు. ఏం జరిగినా కూడా మళ్ళీ పక్కన బాయ్స్ హాస్టల్ ఉంది కాబట్టి వాళ్ళు అర్ధరాత్రి దాకా తిరుగుతారు, వాళ్ళని ఏమన్నారు. మేము బయటికి వచ్చి ఒక 7 ఆ టైంలో బయటికి వచ్చి లోపల ఉడుకొస్తుందని బయటకు వచ్చి కూడా మీకు ఎంత ఫ్రీడమ్ కావాలని అడుగుతున్నాడు. సో ఇదంతా మాకు బాగాలేదు ఇక్కడ. అంటే ఏం కోరుకుంటారు? ఎందుకంటే వైస్ ఛాన్సలర్కి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వ అధికారులను మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? మాకు ఫస్ట్ హాస్టల్లో మెస్ ఉండాలి, అండ్ ఇక్కడ సరిపోని సిబ్బంది ఉండాలి. సిబ్బంది లేనప్పుడు అసలు ఈ హాస్టల్ ఎందుకు ఓపెన్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ తెలియదా? అంత తొందరపడి ఎందుకు హాస్టల్ ఓపెన్ చేసినట్టు మమ్మల్ని అంత తొందరగా? మేము హాస్టల్లో ఎవరు రెస్పాండ్ కాకపోతే మీటింగ్స్ పెట్టి మీరు క్యాష్ ఆన్ డిపాజిట్ 9,000, 10,000, 8,000 అట్లా చేసుకోండి అని కేటగిరీస్ వైజ్ చెప్పి అప్పటిదప్పుడు తొందర 15 డేస్లో హాస్టల్ ఓపెన్ చేయించారు. అంత తొందరపడి హాస్టల్ ఓపెన్ చేయించి క్యాటరింగ్ మెస్ ఉంటుందని అంత నమ్మకం కల్పించి ఇప్పుడు మెస్ ఎప్పుడో మార్చ్లో స్టార్ట్ అయిన హాస్టల్కి ఇది మళ్ళీ ఆగస్ట్ వస్తుంది, ఇంతవరకు మెస్ లేదు. ప్రతిసారి అడిగినప్పుడల్లా నేను అడుగుతున్నానమ్మా, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా అంటాడు, కానీ అది జరగదు, ఏముండదు. మాకు మెయిన్గా హాస్టల్లో మెస్ ఉండాలి. ఇప్పుడు మాకు కాకుండా ఇప్పుడు జూనియర్స్కైనా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఏం చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారో మాకు తెలియదు, కాకపోతే మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే పీజీకి సంబంధించి ఈ కాలేజీలో ఎంతమంది అడ్మిషన్లు ఉన్నారు, అంటే ఎన్ని యొక్క గ్రూప్స్ ఉన్నాయి ఇందులో MBA, MCA, MA ఇంగ్లీష్, ఎకనామిక్స్, జర్నలిజం అండ్ MSc కెమిస్ట్రీ ఉన్నది. మాకు ఈవెన్ ఇక్కడ ఈ కాలేజ్ ఉంది అని ఒక ఐడెంటిటీ కోసం మా కాలేజ్కి ఒక గేట్ కూడా లేదు. యాక్చువల్గా ఈ సిద్దిపేటలో ఈ OU మినీ క్యాంపస్ చేయడానికి 90 acres ప్లేస్ ఇచ్చారంట. అది ఎవరు ఆక్రమించారో వాళ్ళకే తెలుసు. కనీసం ఈ ఇరుకు సందులో తీసుకొచ్చి మా హాస్టల్ అండ్ క్యాంపస్ కట్టినారు, కనీసం ఇక్కడ తగిన వసతులు కూడా లేవు. ఒక
ఈవెన్ ఇక్కడ హాస్టల్ ఉంది, కాలేజ్ ఉంది అని చెప్పడానికి మాకు మెయిన్ థింగ్ గేట్ లేదు. ఒకవేళ మేము బస్ స్టాండ్ నుంచి కాలేజ్ వరకు రావాలి అంటే అక్కడ పీజీ కాలేజ్ అని చెప్తే వాళ్ళే ఎడ్డి మొహాలు వేసుకొని చూస్తారు ఆటో వాళ్ళు, అంటే ఇక్కడ ఒకటి ఉందా కాలేజ్ అనేసి. మేము ఎట్లా అంటే ఐడెంటిటీ డిగ్రీ కాలేజ్ ఉందని చెప్పుకొని రావాలి. అండ్ అక్కడ ప్లేస్ ఉంటుంది, మాకు గేట్ ఉండే కానీ అక్కడ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఆల్వేస్ డ్రింకర్స్ వస్తారు, అదొక పబ్లిక్ టాయిలెట్ అయిపోయింది. ప్రతిదీ ఇక్కడ ప్రాబ్లమే ఉంది, కాకపోతే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఒకవేళ మేము వాయిస్ రేజ్ చేసినా కానీ మాకు సపోర్ట్ ఇచ్చేది లేదు. అది ఇక్కడ మేజర్ ప్రాబ్లం. అంటే ఏం చెప్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు, మీకు సంబంధించిన అంటే ఉన్నతాధికారులకు మీరు ఏం డిమాండ్ చేస్తారు? మాకు మేము ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మేమే ఫైట్ చేసాం హాస్టల్ ఓపెనింగ్కి. సరే అనేసి కోఆర్డినేటర్ గారిని మేము కలిస్తే ఆయన అన్నారు, మీకు నెంబర్స్ ఇస్తాం, మీరు వైస్ ఛాన్సలర్ వాళ్ళవి, మీరే కాల్ చేసి అడగాలి, ఫస్ట్ మీదే స్టెప్ ఉండాలి అని. అంటే మేము అప్పుడు కాల్ చేసి అడిగినప్పుడు ఆయన అన్నారు కదా, మీరు ఎందుకు కాల్ చేస్తున్నారు, మాకు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోఆర్డినేటర్కి చెప్పాలి, కోఆర్డినేటర్ వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తారు, మీకు ఎట్లాంటి హక్కు ఉంది మమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేయడానికి అనేసి డైరెక్ట్ వాళ్ళు కాల్ కట్ చేసుకున్నారు. సరే ఇదంతా కాదు అనేసి మేము హరీష్ రావు గారి కోసం వెయిట్ చేసాం. ఆయన వచ్చినప్పుడు ఆయన విజిట్ చేసి మాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామని ఆయనకి లెటర్ రాస్తే అప్పటిదప్పుడు హాస్టల్ ఓపెన్ చేయించారు. సరే హాస్టల్ ఓపెన్ చేయించారు కదా, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనుకుంటే మేజర్ ఫుడ్ ప్రాబ్లం, మెస్ లేదు, క్యాటరింగ్ అని స్టార్ట్ చేశారు, అది లేదు. మేము డైలీ సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి, స్టడీస్కి ప్రాబ్లం అవుతుంది. అసలు స్టడీస్కి కేటాయించే టైం మాకు దొరకట్లేదు. మార్నింగ్ లేవగానే ఏం వండుకోవాలి, ఆఫ్టర్నూన్ రాగానే ఏం వండుకోవాలి, నైట్ పడుకునే ముందు ఏం వండుకోవాలి, అసలు లేవగానే మా మైండ్లో అదే, ఏం తినాలి ఏం వండుకోవాలి అదే. ఓకే, అంటే ఇటువంటి సౌకర్యాలు లేనప్పుడు ఇదే ఉండడం 3,000 రూపాయలు బేర్ చేస్తున్నారు చెప్తున్నారు. ఇదే మీరు బయట ఉండొచ్చు కదా. ఫస్ట్ అసలు ఇక్కడ హాస్టల్ అనేది లేదు అంటే మేము బయటే ఉండేవాళ్ళం కదా, అది మేజర్ ప్రాబ్లం. అండ్ 3,000 మిగతా క్యాంపస్ ఓయూలోనే అఫిలియేటెడ్ సబ్ క్యాంపస్ చాలా ఉన్నాయి, వాళ్ళకి పర్ 2 years 10,000 8,000 9,000 అట్లా చెప్పి వాళ్ళు పే చేయించుకొని 2 years వాళ్ళకి మెస్ ఫెసిలిటీ ఉంది అక్కడ. కానీ మాకెందుకు అట్లాంటి ఫెసిలిటీ లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అంటే మీరు సీనియర్ పార్ట్ ఆఫ్ ఓయూ క్యాంపస్ కదా, మాకెందుకు అట్లాంటి ఫెసిలిటీ లేదు. అంటే మీరు సీనియర్ స్టూడెంట్ కాబట్టి ఇట్లా నడుస్తుంది, మరి వచ్చేటువంటి జూనియర్ స్టూడెంట్స్కు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వారి విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు చివరిగా? మేము ఇప్పుడు స్టెప్ తీసుకునే కూడా మా కోసం కాదు, మాది ఒక 1 month అయిపోతే అకాడమిక్ అయిపోద్ది, మాది మేము చూసుకొని వెళ్ళిపోవాలనుకుంటాం. కాకపోతే మేము కూడా హయ్యర్ అథారిటీ వాళ్ళలాగా మేము ఆలోచించట్లేదు. మేము పడ్డ స్ట్రగుల్స్, మేము చేసిన ప్రాబ్లమ్స్ మా తర్వాత వచ్చే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఫేస్ చేయొద్దు అనేది మా ఈ ప్రయత్నం. ఓకే, అంటే మీ హాస్టల్ను కోఆర్డినేషన్ ఒక సంబంధించిన అధికారులు కావచ్చు, మీ యొక్క ప్రిన్సిపాల్ కావచ్చు, వారు ఏం చెప్తున్నారు మీతోని? అంటే మా కోఆర్డినేటర్ గారు అంటారు కానీ వాళ్ళ చేతిలో కూడా ఎట్లాంటి అథారిటీ లేదని మాకు తెలుసు. ఎందుకంటే అక్కడ మెయిన్గా పైన హయ్యర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఏదైనా. ఈయన అంటారు కదా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటారు. అంటే మాకున్న ప్రాబ్లమ్స్ అక్కడి వరకు తీసుకెళ్ళడం ఆయన డ్యూటీ అని చెప్తారు. ఈవెన్ అక్కడి వరకు తీసుకెళ్ళగానే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ జస్ట్ ఒక కాలేజ్ ఉంది, హాస్టల్ మాత్రం ఉంది. ఫస్ట్ మాకు చెప్పినట్లు హాస్టల్ ఉంది అని చెప్పారు, ఒక హాస్టల్ మాత్రమే ఉంది, ఇంకేం సౌకర్యాలు లేవు ఇక్కడ. అంటే మీరు చెప్పండి, అంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ప్రతిరోజు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీ దీన పరిస్థితి చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, మీరేం చెప్తారు ప్రభుత్వానికి? అదే మేము చెప్పేది ఏంటంటే, మాకు ఫస్ట్ చెప్పింది ఒకటి, ఇప్పుడు చెప్పింది ఒకటి. మేము బయట హాస్టల్ ఉండొచ్చు, కానీ మాకంటూ ఒక హాస్టల్ ఉంది, ఇది మా హాస్టల్ కాబట్టి మేము ఉంటామన్నారు. స్టార్టింగ్ ఏం చెప్పారు, మీరు మనీ పే చేయండి అమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉండదు 2 years అని చెప్పారు. ఏమన్నా అంటే అది యూనివర్సిటీ రూల్, క్యాంపస్లో ఉన్నారు. మరి రూల్ ఒకటి, ఫీ విషయంలో ఒకటేనా? మరి అక్కడ ఫుడ్ ఉన్నట్టు ఇక్కడ ఉండాలి కదా, అక్కడ మెయింటెనెన్స్, అక్కడ సెక్యూరిటీ, ఇక్కడ ఉండొచ్చు కదా. ఫుడ్ ఒకటే మెయిన్ ప్రాబ్లం కాదు, మాకు అసలు ఏమీ లేదు. జస్ట్ కాలేజ్ ఉందా, ఉంది, హాస్టల్ ఉందా, ఉంది, అంతకుమించి సెక్యూరిటీ ఉండరు. మెయిన్గా మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎన్నో వస్తాయి. బయటికి వెళ్ళాలంటే కనీసం మాకు ఎమర్జెన్సీ కిట్ కూడా లేదు. అంటే మరి ఏమైనా అయితే నైట్ ప్రాబ్లం ఎవరికి? కోఆర్డినేటర్ సార్ కాల్ చేస్తే ఏ టైం పడితే ఆ టైంకి కాల్ చేస్తారు, ఏంటమ్మా మీరు అంటే మరి ఎవరికి చేయమంటారు? మా ప్రాబ్లం, మేము వెళ్ళిపోతాం ఇంకొక 1 month అయితే. కాకపోతే కనీసం నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా వాళ్ళ ఫుడ్డే కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాళ్ళకైనా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క ఏ పరంగానైనా మేము డైరెక్టర్ సార్ వస్తారు, మీటింగ్ పెడతారు, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తాం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నిలబడతాం. అంటే సరే అమ్మ చూస్తామమ్మ, చూడడం పక్కన పెడితే కనీసం మళ్ళీ వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, వీళ్ళని చూడాలనేది ఏమీ ఉండదు. ఇలా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ఏది కూడా చేంజెస్ అనేది రాలేదు. అంటే యూనివర్సిటీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎక్కడున్నా కూడా సబ్ సెంటర్లు ఉన్నా కూడా వారికి తగిన సౌకర్యాలు కల్పించినట్లయితే విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాకున్న సమస్యలను తీర్చాలి. ఎందుకంటే ఒక పేరుకు మాత్రమే ఒక బిల్డింగ్లు ఉన్నాయి తప్ప యూనివర్సిటీకి ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పి ఒక విద్యార్థినులు చెప్తున్న బాధను చూస్తుంటే కంటతడి పెట్టే పరిస్థితి. ఎందుకంటే వీరు వచ్చినటువంటి విద్యార్థినులు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఒక యూనివర్సిటీలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, మేము మెరుగైన సౌకర్యాలతో మేము యూనివర్సిటీలో మంచి
చదువులు చదువుకుంటూ ముందుకెళ్తామన్న ఆశతో వచ్చాము తప్ప ఇటువంటి గడ్డు పరిస్థితి ఉంటే మేము బయట ఉండి చదువుకునే వాళ్ళం అని చెప్పి ఒక దీన పరిస్థితిలో కూడా విద్యార్థులు చెప్పుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.